వాళ్ళు వీళ్ళు మిత్రువులు శత్రువులు అని ఎవరిని చూడకుండా లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకున్నారు పవన్ కళ్యాణ్. పార్లమెంట్ సమావేశాల్లో తెలుగు ఎంపీల వ్యవహారం తనకు బాధ కలిగించిందని, ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ విషయంలో చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ ఎంపీలు సైలెంట్ గా ఉండటంలో పరమార్థం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ బీజేపీల కన్నా వైఎస్ఆర్సీపీ తెలంగాణ ఎంపీలు చాలా నయమని వాళ్ళని పొగడ్తలతో ముంచెత్తాడు. అంతా ఓకే, కానీ చిరంజీవి విషయంలో మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడకపోవడానికి అర్థం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. రాజ్యసభలో అతి తక్కువ హాజరైన వ్యక్తుల్లో చిరంజీవి ఒకరు. స్పెషల్ స్టేటస్ గురించి ఒకప్పుడు గొంతెత్తి మాట్లాడిన చిరు ఇప్పుడు అసలు మాట్లాడకపోవడం ఎవరికీ అర్థం కాని విషయంగా మిగిలిపోయింది. కనీసం ఆ విషయంలో చర్చ జరుగుతున్న సమయంలో తన వంతు బాధ్యతగా సభకి వచ్చి తన అభిప్రాయం వ్యక్తపరిస్తే అది స్పెషల్ స్టేటస్ కి ఉన్న డిమాండ్ ని బలపరిచే విధంగా ఉండేది. కానీ స్వయానా తెలుగువారే అసలు సమయంలో సభకి అటెండ్ కాకపోవడం ద్వారా స్పెషల్ స్టేటస్ డిమాండ్ ని బలహీనపరిచిన అపకీర్తి మూటగట్టుకున్నారు. మరి పవన్ తన అన్నని ఈ విషయంలో విమర్శించడం మర్చిపోయారా? అన్నకి ఒక ధర్మం, వేరే వాళ్లకి ఇంకో ధర్మమా అన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.